వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిమిర్చి కారము. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. దీన్ని ఎలా తయారు చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోతే పదండి. ముందుగా 1/2 kg తెల్ల వంకాయల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోండి, నల్లపడకుండా ఉంటాయి. నేను 12 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి మంచి కలుపుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గాలండి. కొంచెము చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేసుకొని మంచి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. మీకు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. చూసారు కదండి, వంకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గాయి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాము మూత పెట్టుకొని. ఈ విధంగా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి తిని చూసి మాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ని, అది వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేయకండి. కొంచెం వేసుకున్న తర్వాత స్పైస్ ఒకసారి చూసుకోండి, సరిపోయిందా సరిపోలేదా, ఉప్పు కారం అనేది. ఒకవేళ కారం సరిపోకపోతే వేసేసుకోండి, లేకపోతే సరిపోయిద్దండి. 1-2 స్పూన్స్ వేసుకొని చూడండి ఫస్ట్. అంతా ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే మనకి కారం ఎక్కువైపోయిద్ది, తినలేరు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఒకసారి రుచి చూసుకోండి. మీకు సరిపోలేదు అనుకుంటే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మొత్తం పట్టిద్దండి నాకు, నేను పట్టిందంతా మిక్సీ. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుందామండి. చూసారు కదా, కారం అనేది పచ్చి కారం కదా, పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉంటుంది. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. కర్రీ అనేది అయిపోయింది. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలిసేదాకా. ముక్క అనేది చెదరకుండా మంచిగా కలుపుకోండి నిదానంగా, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది.
ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. వంకాయ పచ్చిమిర్చి కారం అనేది చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఎంతో యమ్మీగా ఉండే వంకాయ పచ్చిమిర్చి కారం రెసిపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.